अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। చూడండి, స్లైడ్ మీద కనిపిస్తున్నాయండి. కనిపిస్తాను మహోదయ. కనిపిస్తుందండి. ఓకే అండి. అస్తు ప్రకృతం అనుసరామః. మనము సాంఖ్య దర్శనం యొక్క మొదటి అధ్యాయంలో 116వ సూత్రం వరకు చెప్పుకున్నాము. విషయం మనకి ఏం నడుస్తుందంటే, మూల ప్రకృతి యొక్క అస్తిత్వం గురించి మనం చెప్పుకుంటున్నాము. మూల ప్రకృతికి జీవాత్మకి ప్రత్యక్ష దర్శనం ఎలా అవుతుందంటే ఆ విషయ ప్రస్తావన నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాము. అందులో సిద్ధాంతి సూక్ష్మంగా ఉండటం వల్ల కనిపించడం లేదు అని చెప్పారు ఇక్కడ. కానీ అది చెప్పిన తర్వాత కూడా పూర్వపక్షి ఏం చెప్తున్నారంటే, ఇక్కడ సూక్ష్మంగా ఉంది అని ఎందుకు అంటున్నావు? ప్రకృతి అది శూన్యంగా ఉంది అని చెప్పొచ్చు కదా. ఎందుకంటే ఒక వస్తువు కార్య వస్తువు ఏదైతే ఉందో నష్టం అయిన తర్వాత అది శూన్యం అయిపోతుంది. అసలు కనిపించేది ఉండదు, అది ఇక్కడ వస్తువు ఉండదు, అక్కడ నష్టం అయిపోక శూన్యం అని చెప్పు. మూల ప్రకృతిలో అని చెప్పొద్దు, సూక్ష్మంగా ఉంది కాబట్టి కనిపించని చెప్పొద్దు, అది నష్టమేదని చెప్పు అని శూన్యత్వాన్ని ప్రతిపాదించడానికి, ప్రకృతిని స్వీకరించకుండా శూన్యత్వాన్ని ప్రతిపాదించడం కోసం పూర్వపక్షి ప్రయత్నం చేస్తున్నాడు. దానికి సమాధానంగా సిద్ధాంతి కూడా సమాధానం చెప్పాడు. ఒకవేళ నువ్వు శూన్యత్వం స్వీకరించావంటేనా అది నష్టమైపోయింది, అంత శూన్యము ఏమి లేదు అని ఒకవేళ అంటేనా, త్రివిధ విరోధాపత్తేశ్చ అని చెప్పి నేను చెప్పుకున్నాను 116లో. 3 విరోధాలు వస్తాయి. 3 విరోధాలకు ఆపత్తి సంభావన దోషయుక్తం అవుతుందన్నమాట. అంటే 3 రకాల ఆపత్తి ఏ రకంగా వస్తుందంటే, ఏదైనా ఒక వస్తువు, ఒక పదార్థం, సంసారంలో ఏదైతే పదార్థాలు కనిపిస్తున్నాయో, మన ఏ ద్రవ్యాలు కనిపిస్తున్నాయో, ఏదైనా కావచ్చు మనకి కనిపించే పదార్థాలన్నీ కూడా, ఇవన్నీ కూడా ఉత్పత్తి కార్యవస్తువు ఏదైతే కనిపిస్తుందో దానికి 3 ధర్మాలు ఉంటాయి. ఏంటి? 3 ధర్మాలు ఉంటాయి. నువ్వేం ఒకే వినాశ ధర్మం ఒకటే స్వీకరిస్తున్నావు. వస్తువు ఎందుకంటే వినాశ స్వభావం, వినాశ ధర్మం కలిగింది కాబట్టి ఆ వస్తువు ఏదైతే ఉందో దానికి 3 స్వభావాలు ఉంటాయి, 3 ధర్మాలు ఉంటాయి. వాటికి ఉత్పత్తి ఉంటుంది, దానికి స్థితి ఉంటుంది, వాటికి వినాశం ఉంటుంది అన్నమాట. అట్లా నువ్వేం చెప్తున్నావు? ఓన్లీ వినాశం అంటున్నావు. వినాశం అంటే ఆ వస్తువు నష్టం అయిపోతుందంటే అక్కడ స్థితి, ఉత్పత్తి అనే స్థితి అనేది మనకి ఇక్కడ కనిపించలేదు. ఇప్పుడు వినాశం అనేది లేదని అనుకోండి, మళ్ళీ ఉత్పత్తి కలగకూడదు, స్థితి ఉండకూడదు. కానీ అలా కాదు కదా. ఒక వస్తువుకి కార్య వస్తువుకు 3 ధర్మాలు ఉంటాయి. ఈ 3 ధర్మాలకు ఆపత్తి వస్తుంది. నువ్వు ఓన్లీ శూన్యం అని చెప్పాకుండా, శూన్యత్వం అయినప్పుడు శూన్యం చేత ఏది ఉత్పన్నం కాదు, ఉత్పత్తి ఉండదు, స్థితి ఉండదు, వాటికి వినాశం ఉండదు. ఏమి లేకపోతే ఏం ఉత్పన్నం అవుతుంది? కాబట్టి ఈ త్రివిధ విరోధాపత్తేష్ట, ఈ 3 విరోధాలు వస్తాయి. ఏదే సంసార పదార్థం కనిపిస్తుందంటే ఏ వస్తువుని కావచ్చు, దానికి 3 ధర్మాలు, ఉత్పత్తి, స్థితి, నాశనం, ఈ 3 ఉంటాయి. వీటికి విరోధం కలుగుతుంది అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. ఎందుకంటే దాని ఇంకో హేతు ప్రచారం నా అసద్ ఉత్పాదోహ. ఎందుకంటే అసద్ వస్తువుకి అంటే ఏదో శూన్యం ఉందో, శూన్యం అంటే అభావం, ఏమి లేదు. అభావం చేత ఏది భావం ఉత్పత్తి కాదు, అభావం చేత భావం ఉత్పత్తి కాదు. ఏంటి? నా అసద ఉత్పాద, నా అసద్ ఉత్పాదో నిరుశృంగవత్ అని చెప్పి చెప్పుకున్నాం. అంటే మనిషికి కొమ్ముళ్ళు, ఇక్కడ అభావం అంట. మనిషికి కొమ్ములు అంటే
స్వభావం ఎప్పుడూ ఉండవు అనమాట. సో దీనికి ఏదైనా వస్తువు తయారు చేయాలి, ఎలా తయారు చేస్తామండి? మనిషి ముందు అభావాంతో ఏదైనా ఒక భావాత్మక వస్తువు, ఇప్పుడు ఉండే పశువుల కొమ్ములు ఉన్నాయి, పశువుల కొమ్ములు, ఆ పశువుల యొక్క కొమ్ములు తీసుకొని ఏదో ఒక వస్తువు తయారు చేస్తున్నాం. ఇప్పుడు కొమ్ముల చేత నగాట తయారు చేస్తున్నాము, ఇంకా రకరకాలైన పదార్థాలు తయారు చేస్తున్నాం. ఎందుకు? అక్కడ భావాత్మక వస్తువు ఉంది కాబట్టి, ఆ కొమ్ములు ఉన్నాయి, పశువుల కొమ్ములు ఉన్నాయి కాబట్టి ఆ వస్తువు చేత ఏదో ఒక వస్తువు తయారు చేసుకుంటున్నాం మనం. అలాగే నిరుశృంగ ఆ మానవుని యొక్క కొమ్ములతోటి నువ్వు ఏదైనా పదార్థం చేయడం ఏం చేస్తావు అంటే ఉంటే చేయొచ్చు, అట్లా లేదు, అసంభవం. మనిషికి కొమ్ములు అంటే అసంభవం, అంటే అసంభవం కాబట్టి అసంభవమైన వస్తువు చేత, అభావం చేత భావానికి ఉత్పత్తి కాదు. ఏదో భావాత్మకమైన వస్తువు ఉంటేనే భావాత్మక వేరే పదార్థం తయారు చేసుకోవచ్చు. పశువు కొమ్ములు ఉన్నాయంటే ఆ కొమ్ముల సహాయంతో వేరే ఒకటి పదార్థం తయారు చేసుకోవచ్చు. అలాగా అసత్తుకి ఉత్పత్తి కలదు. ఎలాగంటే మనిషికి కొమ్ములు లేవు, దాని వస్తువు తయారు చేయడం ఏం తయారు చేస్తాం? ఉంటే తయారు చేస్తాం. కానీ నిరసింగవతం మానవునికి మనుషులకు కొమ్ములకు సమానంగా ఏ విధంగా మనం చూపించలేమో, దాని తగిన వస్తువు తయారు చేయలేమో, అలాగే నా అసదహ ఉత్పాద. ఈ ప్రశ్న ముందు కూడా వచ్చినాడు, ఇంకా భిన్నగతం చెప్తున్నాడు. ఏదైనా సత్తాత్మక పదార్థం చేతన సత్తాత్మక ఏదైనా వస్తువు మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి నా అసద ఉత్పాద నిరసింగవతం మా కొమ్ములతో మనం ఏం తయారు చేయలేము. తయారు చేయాలంటే వస్తువు ఉండాలి కదా, కొమ్ములు ఉండాలి కదా, కాబట్టి లేదు. అలా ఏదో అసంభవం. అలాగే ఇక్కడ కూడా మూల ప్రకృతి అనేది లేకుండా, సత్తాత్మక పదార్థం లేకుండా, మూల ప్రకృతి లేకుండా నువ్వు మొత్తం శూన్యం అన్నావు అనుకోండి, శూన్యం చేత ఈ శూన్య వస్తువు ఏం తయారు కాదు. శూన్యం చేత శూన్యమే ఉంటుంది కానీ సత్తాత్మక పదార్థం ఉత్పన్నం కాదు అని చెప్పి ఇది ఒక హేతు ప్రమాణం చూపించాడు. అలా చెప్పిన తర్వాత ఇంకోటి హేతుం ప్రయచ్చతి 115 సూత్రంలో ఉపాదాన నియమాత్ అని చెప్పి చెప్పుకున్నాం. ఉపాదాన నియమాత్ చూడండి ఇక్కడ. ఎందుకంటే ఏదైనా కార్యవస్తువు ఉందంటే దానికి ఒక నియమం అంటూ ఉంటుంది అన్నమాట. ఏదైనా ఒక కార్యవస్తువు ఉందంటే, ఉపాదాన కారణం ఉందంటే ఖచ్చితంగా ఒక నియమబద్ధంగా ఉంటుంది, ఒక వ్యవస్థితంగా ఉంటుంది అన్నమాట. ఉపాదాన నియమాలు, ఉపాదానికి ప్రకృతికి ఏ సంస్థ ఆ ప్రకృతితో ఉత్పన్నమైన పదార్థాలు పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అంటే దానికి ఒక నియమం అంటూ ఉందన్నమాట. అంటే ఉపాదానం అంటే ఏ వస్తువు చేత ఏ పదార్థం అయితే ఉత్పన్నం అవుతుందో అదే పదార్థం ఉత్పన్నం అవుతుందన్నమాట. ఏ వస్తువు చేత ఏ ఉత్పన్నం కావాలో అదే ఉత్పన్నం కావాలి. అంటే యద్యద్ ఉత్పద్యతే తత్తదు ఉపాదాన నియమాలు. ఇప్పుడు ఈ సంసారంలో ఏదైతే ఉత్పన్నం అవుతుందో అది దాని కారణం చేత ఉత్పన్నం అవుతుంది. ఆ వస్తువు ఆ కారణం చేత ఉత్పన్నం. యథాభూతం ఏది ఏ దానికైతే నియమించబడిందో, ఏ వస్తువు ఏ పదార్థం కోసం నియమించో అది ఆ కారణం చేత ఉత్పన్నం అవుతుంది. దానికి మనం స్థూల ఉదాహరణ మనం తీసుకుంటాము. ఇప్పుడు మిట్టి చేత మనము కుండ తయారు చేయగలుగుతాం కానీ ఆ మిట్టి చేత వస్తువును తయారు చేయలేము. కాబట్టి అది కుండ తయారు చేయడానికి మిట్టి ఉపాదాన కారణం. అంతేగాని నేను ఆ కుండను నీళ్లతో తయారు చేస్తామని నీళ్ళు ఒకటి తీసుకుని కుండను తయారు చేయగలుగుతామా? ఎప్పుడూ చేయలేము. నీళ్ళ సంయోగం ఉంది కానీ మిట్టి లేకుండా కుండను తయారు చేయలేము. ఓన్లీ నీళ్లు తీసుకొని మనం చేయలేము. అట్లా ఏది ఏ దానికైతే కారణమో ఆ కారణం వస్తువు ఆ కార్య వస్తువుకి కారణం అవుతుంది. కాబట్టి ఆ వస్తువు అందులో విద్యమానంగా ఉంటుంది. కానీ శూన్యం అని చెప్పకూడదు. శూన్యం అంటే శూన్యం చెప్తే శూన్యంతో ఏది ఉత్పన్నం కాదు. కాబట్టి ఏదో మూల కారణం అంటే ఒక సత్తాత్మక ప్రకృతిని స్వీకరించాలి. ఇక్కడ ఏ విధంగా అయితే కుండ తయారు కావడానికి మిట్టి ఏ విధంగా కారణమో, వస్త్రం తయారు కావడానికి తంతువులు దారపోగులు ఏ విధంగా అవసరమో, అలాగా ఒక నియమం ఉంది. నియమం చేత ఆ కార్య వస్తువు ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ఉపాదాన నియమాలు, ఉపాదానం అంటే మూల ప్రకృతి కారణం చేత ఆ కార్య వస్తువు ఉత్పన్నం అవుతుంది. ఏది ఏ దానికైతే నియమించబడిందో ఆ వస్తువు ఉత్పన్నం అవుతుంది. ఆ నియమం చేత మనకు కూడా ఆ మూల కారణం అంటూ ఉంటుందని మనకు తెలుస్తుంది. ఎందుకంటే అన్ని పదార్థాలు అన్ని వస్తువులతో ఉత్పన్నం కావు. ఏ వస్తువు ఏ దానికి నియమించబడిందో అదే ఉత్పన్నం అవుతుందన్నమాట. కానీ దీన్ని బట్టి కూడా మనకు మూల ప్రకృతి అంటూ ఉంటుంది. మూల ప్రకృతి ఒక మూల కణాలతో యుక్తమైనటువంటి సత్పర తమోగుణం యుక్తమైనటువంటి మూల ప్రకృతి ఉంది. శూన్యం అంటూ లేదు. నువ్వు శూన్యంగా భావించడం కదా, శూన్యం కాదు. మూల ప్రకృతి ఒక తత్వం స్వీకరించాలి. భావాత్మకమైన మూల ప్రకృతి ఉంటేనే దాని వేదన వస్తువు పదార్థం ఉత్పన్నం చేసుకోవచ్చు. నువ్వు శూన్యం అంటే శూన్యంలో ఏమి ఉండదు కాబట్టి ఏది ఉత్పన్నం కాదు. కాబట్టి ఈ ఉపాదాన నియమం చేత కూడా మనకు మూల ప్రకృతి ఉందని చెప్పి స్పష్టమవుతుంది. అలాగే లాస్ట్ లో 116 సూత్రంలో సర్వదా అసంభవాత్, అన్ని చోట్ల అన్ని సమయాల్లో అన్ని వస్తువులు సంభవించవన, అన్ని ఉత్పన్నం కావు. ఏది ఏదానికి నియమించబడిందో అదే వస్తువు ఉత్పన్నం అవుతుంది. ఏది ఏ సమయంలో ఉత్పన్నం కావాలో అదే సమయంలో ఉత్పన్నం అవుతుందన్నమాట. అంతేగాని ఆ సమయం తెప్పించి కారణం లేకుండా ఏది ఉత్పన్నం కాదు. అందుకే చెప్పాడు సర్వదా సర్వస్య అనుత్పాద, అన్ని సమయాల్లో అన్ని చోట్ల అన్ని సమయాల్లో సర్వదా అంటే ఎల్లప్పుడు సర్వస్య అన్ని ఉత్పన్నం కావు. ఎందుకు? ఉపాదాన
ఉపాదాన అనియమే. ఎందుకంటే ఉపాదాన అనియమేతు సర్వత్ర సర్వదా సర్వ వస్తున ఉత్పాదో భవేత్. ఒకవేళ ఆ నియమం లేకపోతేనా ఉపాదాన అనియమే, ఉపాదానికి నియమం లేకపోయింది అనుకోండి, సర్వత్ర అన్ని చోట్ల సర్వదా ఎల్లప్పుడూ సర్వ వస్తున ఉత్పాదో భవేత్. అప్పుడు అన్ని వస్తువులు అన్ని ఉత్పన్నం కావాలి. నీళ్ళ చేత కుండ తయారవుతుంది, నీళ్ళ చేతనే వస్తువులు తయారవుతుంది, అన్ని రకాలుగా అన్ని వస్తువులు తయారవుతాయి. ఒకవేళ ఉపాధి నియమం లేకపోతున్నా, ఉపాధి నియమం ఉంది కాబట్టి ఏ వస్తువు అదే వస్తువు తయారవుతుంది. ఒకవేళ స్వీకరించకపోతున్నా, ముందే చెప్పే సిద్ధాంతం సర్వత్ర సర్వదా సర్వస్య అనుత్పాద, అన్ని ఉత్పన్నం కావు. ఎందుకు? ఉపాదాన అనియమే, అనియమే. ఇక్కడ ఉపాదాన అనియమే, నియమే అని చెప్పకుండా అనియమని చెప్పాలి. ఇక్కడ సంధి జరిగింది, అకహసవర్గం జరిగా ఇక్కడ అకారం ఉంది, అది తీసుకోవాలి. ఉపాదాన అనియమేతు సర్వత్ర సర్వదా సర్వస్య వస్తునాం ఉత్పాద భవేత్. ఒకవేళ నియమం లేకపోతే, ఉపాదాన అనియమే, నియమం లేకపోతే అన్ని వస్తువులు అన్ని పదార్థాలు ఉత్పన్నం అవుతాను. అది ఏది ఏదాంతం కావాలి ఉత్పన్నం చేసుకోవచ్చు. నాట్య తథాభవతి. కానీ లోకంలో అలా చూడటం లేదే. ఏ వస్తువు ఏ దానికైతే నిర్ధారించబడిందో అదే వస్తువు తయారవుతుంది. కానీ లోకంలో ప్రత్యక్ష చూస్తున్నాం అన్ని వస్తువులు కారణం కావడం లేదు. ప్రతి వస్తువు అన్ని పదాలకు కారణం కావడం లేదు. నాచ తథాభవతి, అలా లోకంలో కనిపించలేదు. కాబట్టి తస్మాత్ ఉపాదాన నియమాత్ నా అసత్ ఉత్పాద. తస్మాత్ ఉపాదాన నియమాత్, ఉపాదాన కారణం చేత, ఉపాదానికి ఒక నియమం ఉంది కాబట్టి ఒక్కొక్క ఏ పదార్థం ఏ వస్తువు ఏ తయారు చేస్తున్నావు ఆ వస్తువుకు అదే పదార్థము అదే కారణం చేత ఆ వస్తువు ఉత్పన్నం అవుతుంది. అట్లా ఉపాదాన నియమం ఉంది కాబట్టి, కారణ నియమం ఉంది కాబట్టి నా అసత్ ఉత్పాద, అసత్కి ఉత్పత్తి కాదు. అంటే అసద్ వస్తువు చేత, అంటే శూన్య వస్తువు చేత ఏది ఉత్పన్నం కాదు. ఒక వస్తువు ఉత్పన్నం అవుతుంటే ఏదో సత్తాత్మక ఉంటే మూల రూపంలో ఏదైనా వస్తువు ఖచ్చితంగా ఉంటుంది. ద్రవ్యం చేత వేరే ద్రవ్యాంతం ఉత్పన్నం అవుతున్నాడు. ద్రవ్యం లేకుండా, వస్తువు లేకుండా, పదార్థం లేకుండా ఏది ఉత్పన్నం కాదు. అందుకే నా అసత్ ఉత్పాద, అసత్ వస్తువు చేత అంటే శూన్య వస్తువు చేత ఏది ఉత్పన్నం కాదు అని చెప్పి ఇంతవరకు మనం చెప్పుకున్నాం. అంటే మూల ప్రకృతి అనేది ఉంది, మూల ప్రకృతి ఉంది కాబట్టి జగత్ అంతా కనిపిస్తుంది. అది స్వీకరించాలి ఖచ్చితంగా. సిద్ధాంతం పూర్వపక్షం అంటే మూల ప్రకృతి నష్టమైపోతుంది, వినాశం అయిపోతుంది. దాన్ని వినాశం దగ్గర శూన్యమే ఉంటుంది, ఏముంది ఇప్పుడు మొత్తం నష్టం ఏముంటే శూన్యంగా ఉంటుంది, ఏముంది కలిసి ఆకాశం అంతా శూన్యం అయిపోయింది అనుకోండి, నాశనం అయిపోతుంది, శూన్యంగా ఉంటుంది అని పూర్వపక్షి ప్రస్తావించినప్పుడు ప్రకృతి మూల ప్రకృతిలో విలీనం కలిసిపోతుంది, మూల ప్రకృతి ఉంది అని చెప్పదు. అది శూన్యం అని చెప్పు అంటున్నాం. శూన్యం చెప్తే ఇలాంటి ఆపత్తి వస్తుంది. ముందు 3 విరోధాలు వస్తాయి. స్థితి, ఉత్పత్తి, స్థితి, వినాశం అంటున్నదా, వాటికి మొట్టమొదటిగా అది విరోధం వస్తుంది. అది లోక ప్రత్యక్షం. ఏదైనా ఒక పదార్థం ఉత్పన్నం, కుండ ఉంది, అది మూల కారణం ఉంది కాబట్టి కుండ ఉత్పన్నమైంది. మొదట లేదు, ఉత్పన్నమైంది. తర్వాత కొంతకాలం ఉంటుంది, స్థితి ఉంటుంది, తర్వాత మన నాశనం అవుతుంది. అట్లా ప్రతి కార్య వస్తువుకు 3 ధర్మాలు ఉంటాయి. ఈ 3 ధర్మాలు స్వీకరించకుండా ఒకే ధర్మాన్ని స్వీకరిస్తున్నా ఇవన్నీ దోషయుక్తం అవుతాయి, లోక విరుద్ధం అవుతాయి. కాబట్టి నేను చెప్పింది యుక్తి సంగతం కాదు. ఎందుకంటే అసద్ వస్తువు చేత ఏది కూడా ఉత్పత్తి కాదు. సద్వస్తువు చేత సద్వస్తువు ఉత్పన్నం అవుతుంది. అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి అన్ని రకాల ప్రస్తావించాడు. ఎందుకంటే అన్ని పదార్థాలు ఉత్పన్నం కావు. ఏది ఏ దానికైతే నియమించబడిన అదే ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ఒకవేళ అలాంటి వ్యవస్థ నియమం లేకపోతున్నా ఒకే వస్తువు అన్ని ఉత్పన్నమయ్యాయి, కానీ లోకంలో కనిపించడం లేదు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు శూన్యం చేత ఈ జగత్ ఉత్పత్తి అయిందని చెప్పకుండా మూల ప్రకృతి చేత ఉత్పన్నమైంది. లోకంలో ఏ పదార్థం ఉత్పన్నం కావాలంటే కారణం లేకుండా ఏ కార్య వస్తువు ఉత్పన్నం కాదు. అది ఇట్లాంటి విశాలమైన బ్రహ్మాండ ఉత్పన్నం కావాలంటే సూక్ష్మతత్వం అంటే ప్రకృతిని కూడా స్వీకరించాలి అని చెప్పి సిద్ధాంతి ఇంతవరకు ప్రస్తావించాడు అనమాట. అస్తు, ఇందులో ఎవరికైనా సందేహం ఉందండి? అర్థమవుతుందా? అర్థమైంది మహోదయ, వినిపిస్తాను. ఇంతవరకు కేవలం మనకు పూర్వపక్షి శూన్యం అంటే శూన్యం కాదే, మూల ప్రకృతి ఒక సత్తని మూల కణాలు ఉంటాయి, కారణం లేకుండా కార్య వస్తువు ఉత్పన్నం కాదు అని ముఖ్య తాత్పర్యం అంతా. ఇదంతా కూడా మూల వస్తువుని స్వీకరింప చేయడం కోసం సిద్ధాంతి ప్రయత్నం చేసి పూర్వపక్షికి ఒప్పిస్తున్నాడు, పూర్వపక్షితో ఒప్పిస్తున్నాడు. అది ఇంతవరకు చూసాము.
నెక్స్ట్ చూడండి, స్లైడ్ మార్చండి. 117వ సూత్రము, లక్ష్మి గారు. పునశ్చ మళ్ళీ శక్తస్య శక్య కారణాత్, ఇదే విషయంగా పుష్టికరంగా చెప్తున్నమాట. అంటే ఇంకా దీనికి రకరకాలుగా భిన్న భిన్నంగా చెప్తున్నా, ప్రస్తావన చేసి చెప్తున్నమాట. చూడండి, మీకు ఇది తెలిసే ఉంటుంది. ఏంటబ్బా ఇవి తెలిసిన విషయం కదా, ఏదైనా ఒక వస్తువు తేలాలంటే కారణ వస్తువు ఉండాలి, మనకు తెలిసిన విషయాలు కదా, అన్ని సామాన్యంగా ఉండకపోవచ్చు. కానీ యథార్థంగా మన వాస్తవంగా అన్నిట్లా స్వీకరించడం లేదు. అంటే ఏదైనా ఒక వస్తువు ఉత్పన్నం కానీ దాని మూల కారణం అంటూ ఉంటుంది. అలాగే మన ప్రతిదీ కూడా సూక్ష్మంగా వెళ్ళి అంతిమం పరిణామం ఆ ప్రకృతి అలాగే జీవాత్మలోకి వెళ్ళిపోతున్నా మనకి యథార్థ జ్ఞానోదయం వివేకం కలుగుతుంది అన్నమాట. అది మనం తెలుసుకోకుండా ఉంటాం కాబట్టి పై శాబ్దిక అర్థం ఉంటుంది కాబట్టి వాటి యొక్క అభిప్రాయం స్పష్టం కాదు. శూన్యక మనకు ఇక సామాన్య ఉదాహరణ లౌకిక ఉదాహరణలు ఉన్నాయి. లౌకిక ఉదాహరణల చేత సూక్ష్మతత్వాన్ని ఇక్కడ మూల ప్రకృతి వదు జీవాత్మ పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని ఇక్కడ చూపిస్తున్నారు అన్నమాట. అస్తు నెక్స్ట్ చూడండి, శక్తస్య శక్య కారణాత్ ఏంటిది? పునశ్చ 117వ సూత్రం పైన శక్తస్య శక్య కారణాత్, శక్తస్య శక్య కారణాత్ అంటే శక్తం అంటే శక్తమైన పదార్థం ఏదైతే శక్తి ఉంటుందో, కారణం ఉంటుందో అదే శక్యం అవుతుందంట, అది ఉత్పన్నం అవుతుంది. అయితే ఉత్పన్నమయ్యే శక్తి సామర్థ్యం ఏ దానికైతే ఉంటుందో అది ఉత్పన్నం అవుతుందంట. అందుకే శక్తస్య అయితే శక్తియుక్తమైంటుందో అదే శక్యం అవుతుంది, అది ఉత్పన్నం అవుతుంది, అదే అవివ్యక్తం అవుతుంది అని ఈ సూత్రం యొక్క అభిప్రాయం. శక్తస్య అంటే శక్త అంటే ఇక్కడ కారణం, శక్యం అంటే ఆ కారణం చేత ఉత్పన్న కార్య వస్తువు ఆ పదార్థం, దాన్ని శక్యం అంటాం. శక్యకరణ అంటే ఒక కార్య వస్తువు ఉత్పన్న కాదు కారణం ఉండాలి అని దీన్ని ఇంకో రకంగా చెప్పాడు. శక్తస్య శక్యకరణాత్ చూడండి భాష్యము. శక్తస్య శక్యకరణం ఏదైతే శక్తియుక్తమైందో కారణయుక్తమైందో అది శక్యం అవుతుంది, అది ఉత్పన్నం అవుతుంది. శక్యకరణం ఎందుకు? యత్ శక్యం కర్తుం తత్ శక్యం, యత్ శక్యం కర్తుం తత్ శక్యం, ఏదైతే చేయగలుగుతామో ఉత్పన్నం చేయగలుగుతామో అది శక్యమైనమాట. ఏ కారణం చేత ఏ వస్తువు అయితే ఉత్పన్నం చేయగలుగుతామో అది శక్యమైనమాట. ఆ శక్య సామర్థ్యం ఆ కారణంలో ఆ సామర్థ్యం లేకుంటే ఏ వస్తువు ఉత్పన్నం కాదనమాట. అందుకే యత్ శక్యం కర్తుం తత్ శక్యం. ఎందుకంటే శక్తస్య అంతరే పూర్వతో విద్యమానం హి సంభవతి. ఆ శక్తియుక్తమైన పదార్థం అంటే ఆ కారణంలో పూర్వతో విద్యమానం హి సంభవతి. ఆ కారణంలో ఆ వస్తువు అనేది ఉంటుంది, ముందుగానే విద్యమానంగా ఉంటుంది. ఇప్పుడు మిట్టి ఉంది, మిట్టి ఏంటి? కారణం. ఆ కారణంలో అనభివ్యక్తి రూపంలో కుండ అనేది విద్యమానంగా ఉంది. ఆ కుండది మిట్టి లోపల ఆ కుండ విద్యమానంగా ఉంది, కానీ అప్రకట వస్తువులో ఉంది, అభివ్యక్త వస్తు లేదు, అప్రకట వస్తువులో ఉంది. అంటే ఆ కుండ అనేది ఆ మిట్టిలో ఉంది అది చెప్పినాడు. శక్తస్య అంతరే అంటే లోపల, లేకుండా కాదు, లోపల. అంటే శక్తం అంటే కారణం అని చెప్పాను. ఆ కారణం లోపల పూర్వతో విద్యమానమే సంభవతి, పూర్వం నుంచి విద్యమానమైనటువంటి వస్తువే అభివ్యక్తం అవుతుంది, అదే సంభవిస్తుంది. పూర్వతో విద్యమానం ముందుగానే విద్యమానమైనటువంటి శక్యం అవ్యక్తం. ఆ పూర్వంలో విద్యమైనటువంటి శక్యమైనటువంటి వస్తువు అనేది అవ్యక్తం, అవ్యక్త రూపంలో ఉంది. ఆ మిట్టిలో కుండ అనేది అవ్యక్త రూపంలో ఉంది, వ్యక్త రూపంలో లేదు, కనిపించే రూపంలో లేదన్నమాట, సూక్ష్మ రూపంలో ఉంది. మిట్టిలో ఆ కుండ అనేది సూక్ష్మ రూపంలో ఉంది. అలాగే దారపోగుల్లో వస్త్రం అనేది సూక్ష్మ రూపంలో ఉందన్నమాట. అలాగే శక్యం అవ్యక్తంలో ఉందన్నమాట. కాబట్టి అవ్యక్తం సద్దు వర్తది, కానీ సత్తా రూపంలో ఉంటుంది. అవ్యక్తమైనప్పటికీ కూడా సత్తా రూపంలో ఉంటుంది, దాని యొక్క శక్తి సామర్థ్యం ఉంటుంది. తదేవ అదే అభివ్యజ్యతే, ఆ సత్తా రూపంలో ఉన్నటువంటి కారణం చేతనే తదేవ అభివ్యజ్యతే, అదే అభివ్యక్తం అవుతుంది. లోపల మన్ను లోపల విద్యమానంగా ఉండే కుండనే మనం దాన్ని తయారు చేసినప్పుడు అభివ్యక్తం అవుతుంది, అది కనిపిస్తుంది. అలాగే దారపోగుల చేత వస్తువు ఉత్పన్నం అవుతుంది. తదేవ అభివ్యజ్యతే, అదే ఉత్పన్నం అవుతుంది. దాంట్లో ఉండేటువంటి సత్తాత్మక పదార్థం అయితే ఉందో ఆ పదార్థం చేత కుండ రూపంలో అభివ్యక్తం అయిపోయిందన్నమాట. వస్తు రూపంలో ఒక మూర్తి రూపంలో అభివ్యక్తమైంది, అభివ్యజ్యతే. తస్మాత్ నా అసలు ఉత్పాద. కాబట్టి నేను చెప్పిన పూర్వపక్షి చెప్పిన శూన్యం చేత ఏదైనా వస్తువు ఉత్పన్నం అవుతుంది అంటున్నావు కదా, శూన్యం చేత ఏది ఉత్పన్నం కాదు, శూన్యం స్వీకరించడం శూన్యం ఉంటే శూన్యంతో ఏది కాదు. కాబట్టి తస్మాత్ నా అసలు ఉత్పాద, అసదు వస్తువు చేత ఏది ఉత్పన్నం కాదు, అసదు వస్తువు చేత ఏది కూడా ఉత్పన్నం కాదు. సత్తాత్మక పదార్థం చేత సదు వస్తువు ఉత్పన్నం అవుతుంది అని చెప్పి ఇక్కడ కూడా అంటే కారణం ఉంటేనే కార్య ఉత్పన్నం అవుతుంది, కారణం లేకుండా కార్య ఉత్పన్నం కాదు. అదే అభిప్రాయాన్ని ఇక్కడ భిన్నంగా వ్యాఖ్యానించామట.
సత్ అసత్. సత్ అంటే ఏమిటి? సత్తాత్మ పదార్థం, ఏదో ఒక మూల కారణం ఉంటుంది. ఇప్పుడు సత్కార్యవాదము అసత్కార్యవాదం ఉంటుందండి. ఏంటి? సత్కార్యవాదం అంటే ఏదైనా సత్తాత్మకమైన పదార్థం చేత ఏదో పదార్థం ఉత్పన్నమవుతుంది. అసత్కార్యవాదం అంటే అభావం చేత భావం ఉత్పన్నం కావడం. అభావం అసత్కార్యం. సత్ అంటే ఏం లేదు, సత్తాత్మక శక్తి పదార్థం ద్రవ్యం అంటే ఏది లేదు, దాన్ని అసత్కార్యవాదం అంటాము. ఇది పొదుపక్ష అసత్కార్యవాదం. సిద్ధాంతి సత్కార్యవాదం. సత్తాత్మకమైనటువంటి వస్తువు చేతనే సత్తాత్మకమైన వేరే వస్తువు ఉత్పన్నమవుతుంది. కారణం ఉంటేనే కార్య వస్తువు ఉత్పన్నమవుతుంది. అలాగే మూల ప్రకృతి ఉంది కాబట్టి ఈ మూల ప్రకృతి సహాయం చేత ఈ బ్రహ్మాండం, ఈ జగత్తంతా కనిపిస్తుంది. అట సత్తాత్మక పదార్థం చేసి సత్తాత్మక జగత్తు అనేది మనకి నిర్మితమైంది. ఇది సత్కార్యవాదం. అసత్కార్యవాదం అంటే ఆ సత్తా అంటే లేదు, ఇది శూన్యవాది లెక్క. ఏం లేదు, శూన్యం అంతా. ఇదంతా నష్టమైన తర్వాత ఏమవుతుంది? ఏముండదండి, ఇక్కడ నష్టం అయిపోయింది. కాబట్టి శూన్యం, శూన్యం చేత ఇదంతా ఉత్పన్నమైంది. శూన్యం చేత ఇదంతా ఉత్పన్నమవుతున్నాం అంటున్నావు, ఇది లోక విరుద్ధం. ఏదైనా శూన్యం ఏమి లేదంటే అది ఇది ఉత్పన్నమైన ఎలా ఉంటుంది? నిరుశృంగవత్తు ఉంటుందన్నమాట. మనిషి కొమ్ముల చేత వస్తువు తయారు చేయాలంటే ఏం చేస్తాం? ముందు మనిషికి కొమ్ములే లేవు, ఆ కొమ్ములు తీసుకుని వస్తువు తయారు చేయవు, ఎలా ఉంటుంది? అది వ్యర్థ వార్తాలాపంగా ఉంటుందన్నమాట, అనర్గళంగా ఉంటుందన్నమాట. ఏ వస్తువు అయితే లేదో ఆ వస్తువు చేత వస్తువు తయారు చేయడం ఎలా ఉంటుంది? అభావం చేత భావం ఎలా ఉత్పన్నమవుతుంది? భావాత్మకమైన వస్తువు చేత భావాత్మకమైన పదార్థం నేను తయారు చేసుకోవచ్చు. కాబట్టి అంటే గురువు గారు, ఇంద్రజాలం చేసేదంతా అది అబద్ధం అని చెప్పొచ్చు అండి. ఏంటండి? ఇంద్రజాలం చేసి లేనిది సృష్టిస్తారు కదా, ఇంద్రజాలము చేసి లేనిది సృష్టిస్తారు కదా, అదంతా తప్పు అని చెప్పొచ్చా? అంటే ఆకాశం చెప్తాను మీరు. అంటే ఇంద్రజాలం చేసి లేని వస్తువును సృష్టిస్తారు. మనిషి మాయమైనట్టుగా లేదు, ఇంకేదో గారడి విద్య అండి. మాయ చేసి అది చేస్తుంది, జాదుగా చేస్తుంది కదా, అదంతా మాయ అండి. టెక్నిక్ వాళ్ళు చెప్తుంటారు, మనం చాలా చూస్తుంటారు రకరకాలుగా మాయ చేయడం. ఇది కార్య కుశలత, వాళ్ళు ఉండే నైపుణ్యం. అసలు వస్తువుకి ఏది ఉత్పత్తి కాదు. మీకు లోపల మనం ఏవే టీవీలో చూస్తుంటాం, రకరకాల మాయ చేస్తుంటారు. ఇవన్నీ వాళ్ళే చెప్తారు. ఇవన్నీ ముందు రకాలుగా ఆ కళ్ళకు మాయ చేసి ఆ విధంగా కుశలతాపూర్వకంగా ఆ వ్యక్తి ఉంటాడు, జాదుగర్ ఉంటాడు అన్నమాట. ఆ విధంగా మాయ చేసి నిన్న ఆ రకం ఉత్పత్తి చేస్తామన్నమాట గారడి విద్యతోటి. అంతేగాని అవన్నీ వాళ్ళు స్వయం కూడా స్వీకరిస్తారు. అన్ని ఆ రకం విద్య చేస్తే వాళ్ళు ఈ రకంగా తిరిగి తిరిగి కష్టపడాల్సిన అవసరం ఉందండి. ఏది కావాలంటే సిద్ధిస్తుంది కదా. ఇది ఒక టెక్నిక్, వాళ్ళలో ఉండే నైపుణ్యం, ఒక కళ అన్నమాట. ఇది కూడా ఒక కళ, ఆ వ్యక్తిలో ఉండేటువంటి సామర్థ్యం చేత దాన్ని అట్లా రకంగా ప్రజలకు ఆకర్షించడానికి అలాంటి క్రియాకలాపాలు చేస్తుంటారు. ఇది ఒక కళ, కనికట్టు అంటారు, కనికట్టు. కాబట్టి మనకు ఏది అసత్ వస్తువు చేత సత్వస్తువు ఉత్పన్నం కాదు, రకరకాలు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా మనను ఆ మాటలో దించేసి వాళ్ళు ఆ రకంగా అన్ని ముందుగా సిద్ధం చేసి పెట్టుకుంటారు. సిద్ధమైన వస్తువుని అక్కడ చూపిస్తామట. అస్తు, అర్థమైందండి? దీన్ని బట్టి మహోదయ, ఈ జగత్తు కూడా అలాంటిదే అని చెప్తారు కదండి. ఈ జగత్తు ఏంటండి? మాయానా? అవును, అసత్ అని మాయా అని ఇవన్నీ నువ్వు మాయలోనే చూస్తున్నావని, సత్తు కాదు ఇదని. సత్తు కాదు, సత్తు అయితే మనకు స్పష్టంగా చెప్పుకున్నాం. సత్తాత్మక పదార్థమే. ఎందుకంటే మూల ద్రవ్యం ఉంది, మనకు మూల ద్రవ్యం ఉంది కాబట్టి, ద్రవ్యం ఉంది కాబట్టి అభివ్యక్తమే. లోకంలో ఏదైనా ఒక వస్తువు తయారంటే మనకు ఆ వస్తువు ఉంది, ఆ వస్తువు ఏదో వస్తువు ఉత్పన్నమైంది అన్నమాట. వస్తువు తయారైంది కరెక్టే, కానీ స్వప్నంలో కూడా మనకి వస్తువులన్నీ తయారవుతున్నాయి. సముద్రం కూడా తయారవుతుంది అక్కడ. నిజానికి సముద్రం ఉందా అక్కడ? నువ్వు సముద్రాన్ని నిజంగా సముద్రం చూసావా? నువ్వు నేను సముద్రంలో పడినట్టు, మునిగిపోయినట్టు, అదేదో పెద్దది వచ్చి మింగేసినట్టు ఇవన్నీ వస్తున్నాయి. నిజంగా అది కాదు కదా. అది స్వప్నంలో మాయ, అది మాయ మనకు తెలుసు. ఇప్పుడు కళ్ళకి మాయ చేసినట్టు అట్లా ఇది ఒక మాయ అన్నమాట. కానీ నీకు ఏవైతే వస్తున్నాయో కళలో కూడా, ఈ సముద్రము ఇది ఈ రకంగా ఉన్నాయి సృష్టి అని చెప్పి అక్కడ పైకి దూకాను, సముద్రంలో పడ్డాను అనేటివి. కానీ అది సత్తాత్మక పదార్థం కదా, అంటే దాన్ని మాయగా చూసి అవి మనకు ప్రత్యక్షంగా లేవు. కానీ ప్రత్యక్షంగా ఉండే పదార్థాన్ని ఆరాధన చేసుకుంటే ఆ స్వప్నం వచ్చింది. వాటిని సత్తాత్మకమైన పదార్థం చేత ఆ కళ వచ్చింది, సత్తా వచ్చింది. మనకు మన అజ్ఞానం చేత, ఎందుకంటే ఈ సంసారంలో సుఖ దుఃఖాలన్నిటితో యుక్తమైనటువంటి ఆకర్షణ శక్తి ఉందన్నమాట.
ఇదంతా కూడా ఏంటి? ఈ ప్రాకృతిక సుఖం అంటే ఈ ప్రకృతి యొక్క గుణం అంట, ప్రకృతి యొక్క సహజం. ప్రకృతి ఇలాంటి మనం ఆకర్షించేటువంటి వస్తువు పదార్థాలు ఈ రకంగా ఉన్నాయి. ఆకర్షణకు లోబడిపోయి ఈ మాయలో పడిపోయి మనల్ని మనం మర్చిపోతున్నాము. అందుకే ఇది మాయ అని చెప్పాము. ఆ రకంగా మాయ తీసుకోవాలి. మాయ సరే మహోదయ. ఇది జగత్తే మాయ అని కాదు. అంటే ఇదంతా మనకు కనిపించలేని ఎట్లా చెప్తాం అంటే కనిపించేది ఇలా శూన్యత్వవాదం లెక్క ఉంటుంది. ఇదంతా శూన్యం, అసలు ఏం వాదించడం ఇలా వాదిస్తా అండి. ఆ ప్రతిపక్ష వాదన కూడా ఏ విధంగా వచ్చినట్టు దీని వల్ల వచ్చి శూన్యత్వవాదం వల్ల వచ్చిందన్నమాట. ఇదంతా శూన్యం అంటే ఏం లేదు, ఇదంతా కనిపించే మాయ. మనకు అలాంటి భ్రాంతి కలుగుతుంది. వాళ్ళు ఇది అసత్ అని చెప్పేవాళ్ళు శూన్యం అని చెప్పట్లేదు. పరమాత్మ సత్యము, వీటన్నిటికీ పరమాత్మ అనేది ఆధారం అన్నిటికీ. అంతేగాని కనపడేది ఆ పరమాత్మ యొక్క ఆధారాన్ని మనం నిరాకరించడం లేదు. దాని సత్తా రూపం రావడానికి అంత ఆధారము ఆ పరమాత్మ నిమిత్త కాలం అని చెప్పాం కదా. కుండ తయారు కంటే కుంభకాలు ఏ విధంగా మూల ఆధారమైనటువంటి వాడు ఈ జగత్తులు అంతా కూడా ఉత్పత్తించడానికి పరమాత్మ మూల సత్తా ఉంది. ఆ పరమాత్మ ఏది లేదు, దాన్ని నకారించడం లేదు మనం. ఆ సత్తా వాళ్ళు చెప్పేది ఏంటంటే మట్టి అనేటువంటిది పరమాత్మ. ఈ చిన్న కుండ, పెద్ద కుండ, ఇవన్నీ రకరకాల దేశాల కుండలు, ఇవన్నీ కూడా అది అసత్తు. అవన్నీ పోయాయి, ఒక కాలంలో ఉంటాయి, ఒక కాలంలో పోతాయి. కానీ ఆ మట్టి అనేది ఉంది కదా, అది పర్మనెంట్, అది పరమాత్మ అని చెప్తున్నారు. అది ఆ మట్టి పరమాత్మ ఎలా అంటే మట్టి జడ వస్తువు, మట్టే జడ వస్తువు. దాని జడ వస్తువుకి ఆ చైతన్యం ఉంటుందా? పరమాత్మ జడత్వం ఉందా? లేదు, జడం లేదు. జడత్వం ఉందా పరమాత్మలో? చేతనత్వం అని చెప్పుకుంటున్నాం. కానీ నువ్వు ఏ వస్తువు మట్టి అంటున్నావో మట్టి ఎలా ఉంటే అక్కడే ఉంటుంది. దాని కదలికలు ఉంటాయా? వ్యక్తి వచ్చి దాన్ని ఒక వస్తువును కార్య వస్తువు మట్టితో కుండం తయారు చేసి ఒక కుంభకారుడు వచ్చేసి ఆ వస్తువు ఎలా ఉంటో అర్థం అది అభివ్యక్తం కాదు. అభివ్యక్తం అవుతుందా? అంటే వేదం మారడానికి అవకాశం ఎందుకు? అవసరం ఏంటి అక్కడ? పరమాత్మకు జడ రూపంలో మారడానికి అందులో అవసరం ఏంటి అక్కడ? అదే గురుగారు, వేదం ఏం చెప్పిందంటే మృత్తికేవ సత్యం. ఈ నామాలు ఇవన్నీ కూడా వాగాడంబరం ఏవా మృత్తికేవ సత్యం. అలాగే బంగారం ఏవ సత్యం. ఈ ఆభరణాలు పేర్లు అవన్నీ రకరకాల పేర్లు అవన్నీ అసత్యం. కాబట్టి ఆ సత్యాన్ని దాంట్లో మీరు ప్రయాణం చేయండి. కానీ ఈ నామరూపాలు వాగాడంబరం మీద మీ జీవితాలు వ్యర్థం చేసుకోవద్దు అని వేదం చెప్పినటువంటి మాట. అదే మీరు అది చెప్తున్నా అండి. దాని శబ్దజాలం మార్చి చెప్తున్నాం అండి. వాగాడంబరాల మీద మార్చిపోయి స్వర్ణమే తత్వము. ఓకేనా? ఆ స్వర్ణం ద్వారా ఉత్పన్నమైనటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మోహమాయాలతో పడొద్దండి. ఆ స్వర్ణత్వం ఏదైతే ఉందో తెలుసుకోండి. అలాగే పరమాత్మ మాయాజాలం ఏదైతే ఉందో ఈ సృష్టిలో ఉండే ఆకర్షణ శక్తి ఉందో దానికోసం పడొద్దు. నీ లక్ష్యం అంతా కూడా ఆ పరమాత్మ కోసం ఉండాలి, ముక్తిని పొందడం కోసం ఉండాలి. ఆ అర్థం చెప్పేదానికి, అది అందరికీ తెలిసేదానికి ఈ జగత్తంతా కూడా వాగాడంబరమే గాని ఇది సత్యం కాదు, ఈ మాయలో మీరు పడద్దు అని చెప్పారు మహోదయ. అదే మాయలో పడొద్దు అంటే నీకు సత్తా లేదని కాదు, సత్తా ఉంది. ఇది కాదు నీ లక్ష్యం, ఇది కాదు. ఇది భోగాన్ని అనుభవించడం, నువ్వు చేసిన కథను భోగాన్ని అనుభవించడం కోసమే, ముక్తిని పొందడం కోసం నీకు ఒక సాధనంగా ఇచ్చాం. సాధనంగా వాడుకో, అంతేగాని దీంట్లో లీనం కావద్దు. నువ్వు నీ లక్ష్యం కాదు, అంతిమ లక్ష్యం కాదు ఇది. అర్థమైంది గురుగారు, అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది, బాగా అర్థమైంది. ధన్యవాదాలు మహోదయ. నమస్కారం మహోదయ. చెప్పండి. సత్ అంటే మూల ప్రకృతి, అంతే కదా మహోదయ? అది జడత్వము, చేతనము లేదు. అసత్ అంటే శూన్యము, అంటే మూల ప్రకృతి కంటే కూడా సూక్ష్మమైనది. అదే కాదు, అసత్ అంటే అసలు సత్తా లేదంటున్నాడా? సత్తా అంటే ప్రకృతి లేదనే ఏమి లేదు అది వాదిస్తున్నాడు ఇక్కడ. అంటే శూన్యం కూడా లేదు. శూన్యం కూడా ఏమి, శూన్యం చెప్తా. మూల ప్రకృతి అని చెప్పకుండా దాన్ని శూన్యం ఏం లేదంటున్నాడు. మరి ఏమి లేకపోతే తెలుసుకోవడం కోసము కుందేలు కొమ్ములు అని చెప్పాము.
కుందేలు కొమ్ములు తయారు చేయాలి. కుందేలు కొమ్ములు చేస్తాం మన లోకంలో ప్రత్యక్షము. కుందేలు కొమ్ములు ఉండవు ఎప్పుడు కూడా, ఉంటే వేరే అన్ని పశువులకు ఉంటాయి. అది లేని దాంట్లో ఇది వస్తువు తయారు చేయాలి. ఎలా చేస్తాము? అలాగా శూన్యము అంటారు. శూన్యంతో వస్తువు తయారవుతుంది. అంటే అది వదతో వ్యాఘాతం అంట. శూన్యంతో వస్తువు తయారవుతుందా? ఎప్పుడు కాదు. అది అసంభవం. ఏ విధంగా తయారు అసంభవమో కాదు. అలాగే అసత్ కార్యవాదం కూడా అసంభవము. అసత్ చేత అసత్ సత్తు అంటే ఉత్పత్తి కాదు. లేనిది అనేది. అసత్ అంటే ఏంటండి? లేదు. అసత్ అంటే లేదు. సత్ అంటే లేదు, ఉన్నది. అభావం, ఏది లేదు. అభావం ఏమీ లేదు. జీ మరి ఏమి లేకపోతే ఎట్లా? ఏమి ఉండదా? అది పూర్వపక్షం అంటున్నాడు. సిద్ధాంత పక్షం కాదు కదా, పూర్వపక్షం అంటున్నాడా? ఆహా. పూర్వపక్ష కథ అదే. పూర్వపక్ష ఇలా ప్రశ్నకర్త ఏదో ప్రశ్నించవచ్చు. ఇదంతా ఏం లేదండి, ఏం లేదంటే ఇదంతా ఉత్పన్నమైంది. అది ఏం లేకుండా ఎలా ఉత్పన్నం అవుతుందంటే ఏదైనా ఉంటే ఉత్పన్నం అవుతుంది అని సిద్ధాంతం చెప్పుకుంటూ వస్తున్నాడు నాకు. అస్తు మహోదయ, అర్థమైందా మహోదయ? అదే ఇప్పుడు అంత ఏం లేదు అంటున్నావు, అంత ఉంది కాబట్టి అంత జగత్ అంతా ఉత్పన్నమైంది. లేకుండా ఎట్లా మూల ప్రకృతి ఉంది, సూక్ష్మ రూపంలో ఉంది. నీ సహాయం చేత నీ ఆత్మస్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకొని ముక్తిని, ఆనందాన్ని పొందు. ఇదే కాదు నీ ముఖ్య లక్ష్యం. అందుకే జీవాత్మ ప్రథమ సూత్రం చెప్పుకున్నాం. త్రివిధ దుఃఖాత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ. జీవాత్మ యొక్క ముఖ్య పురుషార్థం 4 వేదాలు ఏం చెప్తున్నాయంటే, అన్ని శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, నువ్వు నీ లక్ష్యం ముక్తిని పొందడం కోసం ఈ జన్మ కలిగింది. మానవ జన్మ అత్యంత అమూల్యమైంది. ఈ జన్మ నువ్వు పొందావు అంటే ఈ లాంటి అవకాశం లేదు. పశువు పక్షులు క్రిమి కీటకాలు చాలా ఉన్నాయి. ఇవి భోగయోని, భోగాలు అనుభవిస్తున్నాయన్నమాట. భోగాలు అనుభవించడం సృష్టి ఉత్పన్నమైందన్నమాట. అందులో ఉత్తమ కర్మలు, ఆ పుణ్య కర్మాంశం నీళ్ళు ఉంది కాబట్టి ఈ సాధన చేత ముక్తిని పొంది నువ్వు సాధన తపస్సు ద్వారా నువ్వు ముక్తిని పొందవచ్చు అని చెప్పి ఇక్కడ మనకు నిర్దేశించింది అన్నమాట. అర్థమైంది మహోదయ. ధన్యవాదం మహోదయ. అస్తు. కాబట్టి ఇక్కడ చెప్పిన విధంగా కారణం చేత కార్య వస్తువు ఉత్పన్నం అవుతుంది అని చెప్పి మనం చూసాం. నెక్స్ట్ చూడండి. ఇంకా అసత్ అనే పదార్థం చేత ఏది ఉత్పన్నం కాదు, అసత్ ఏమి అభావం చేతి ఉత్పన్నం కాదని దాంట్లో ఇంకో హేతు చూపిస్తున్నామట. కారణాభావాచ్చ ఏంటిది? నా అసత్ ఉత్పాద ఇత్యత్ర అపరో హేతు. వేరే కారణం, హేతుని వేరే కారణం సిద్ధాంతం చూపిస్తున్నామట. అంటే ఖచ్చితంగా కారణం ఉంటేనే కార్యం అవుతుంది, కారణ వస్తువు ఉంటేనే కార్య వస్తువు ఉత్పన్నం అవుతుంది. ఏనా కారణం లేకుండా కార్య వస్తువు ఉత్పన్నం కాదు. అట్లా మిట్టి లేకుండా కుండ ఉత్పన్నం కాదు అన్నట్టుగా మిట్టి ఉంటేనే ఏదైనా వస్తువు తయారు, రకరకాల బొమ్మలు తయారు చేసుకోవచ్చు. ఆ మిట్టే లేకపోతే ఏం చేయలేం అనమాట. అందుకే చెప్తున్నాడు. దాంట్లో ఇంకొక హేతు ప్రస్తావిస్తున్నాడు. కారణాభావాచ్చ. కారణం అంటే కార్యంలో కారణ వస్తువు ఖచ్చితంగా ఉంటుంది అంటే అర్థం. చూడండి భాష్యము. కారణభావాత్ చ అథచ కార్యే కారణభావాత్. కార్యే అంటే కార్య వస్తువులో పదార్థాలు ఏవైతే కనిపిస్తున్నాయో సృష్టిలో, ఈ బ్రహ్మాండంలో మనకు, అవన్నీ కారణాభావాత్. ఆ కార్య వస్తువులు ఏదైతే ఉందో ఖచ్చితంగా కారణం ఉంది. కారణాభావాత్ అంటే కారణస్య ఉపలంభాత్. కారణం ఖచ్చితంగా ఉపలబ్ధం అవుతుంది మనకు. కారణస్య ఉపలంభాత్ ఉపలభ్యతే. ఉపలభ్యతే అంటే ఖచ్చితంగా ఉపలబ్ధం అవుతుంది. ఏంటి? కార్యే కారణం. కార్య వస్తువులో కారణం ఉపలబ్ధం అవుతుంది. ఖచ్చితంగా కుండ ఉంటుందంటే ఆ కుండలో మిట్టి కూడా ఖచ్చితంగా ఉపలబ్ధం అవుతుంది. కనిపిస్తుంటే ఖచ్చితంగా కారణం ఉంటుంది. కారణం నుంచి కార్య వస్తువు ఉత్పన్నమైంది. అలాగే జగత్తు బ్రహ్మాండం కనిపిస్తుంటే అది మూల ప్రకృతి చేత ఉత్పన్నమైంది. కాబట్టి కార్య వస్తువు ఉంటే కారణం ఖచ్చితంగా ఉపలబ్ధం అవుతుంది. ఎందుకంటే కార్య కారణం ఖచ్చితంగా ఉపలబ్ధం అవుతుంది అన్నమాట. ఎలాగంటే అది చెప్పాడు. ఎందుకంటే మాటికి కుండ మిట్టి ఎందుకు చెప్తుంటే లోకంలో ప్రసిద్ధం కాబట్టి త్వరగా అర్థం అవుతాయి కాబట్టి ఇవే మాటికి ఉదాహరణ తీసుకుంటున్నామండి. అట్లా అన్ని చోట్ల మనం వర్తిస్తున్నామట. అస్తు. ఘటే మృత్తిక పటే తంతవ. ఘటే కుండలో మృత్తిక మనకు కారణం కనిపిస్తున్నామట. కుండలో మృత్తిక మిట్టి కనిపిస్తుంది. పటే అంటే వస్త్రం, వస్త్రంలో తంతవ ఆ దార పోగులు, తంతులు అవి కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే తంతువు అనేది వస్త్రం అనేది కార్యము, కుండ అనేది కార్యము. కారణం ఏంటి? ఆ మిట్టి. వస్త్రంలో ఆ దార పోగులు అంటే తంతువులు అలాగా విద్యమానంగా ఉంటాయి. కార్య వస్తువు ఉందంటే ఖచ్చితంగా కారణం ఉంటుంది. ఏవం ఘటస్య మృత్తికాత పటస్య తంతుభ్యో అభేదో విద్యతే. అందువల్లనే ఈ ఘటస్య మృత్తికాత, ఆ ఘటం అనేది అంటే కుండ అనేది మృత్తికాత మన్ను నుండి ఉత్పన్నమైంది. అలాగే తంతుభ్యో దారపోగుల చేత పటస్య ఉత్పన్నమైంది. వీటికి అభేదో విద్యతే. వీటి మధ్య భేదం లేదు. ఇది తంతు వంటి, ఇది వస్త్రం అని చెప్పి తీసి చూపించినమాట. చూపిస్తేనే
ఆ మిట్టిని, ఆ తంతువులను, ఆ వస్త్రాన్ని రెండు కలిపితేనే వస్త్రం అంటున్నామాట. దాన్ని వేరు చేసి భేదం చేసి భిన్న భిన్నత్వం చూపించి ఇది వస్త్రం ఇది అని చెప్పి చూపించలేమాట. వేరు చేయడం అభేద. అలాగే మన్ను ఇది కుండ చూపించలేమాట. కుండ అంటున్నామంటే ఖచ్చితంగా రెండు కలిసి ఉంటాయన్నమాట. అభేద, అవినాభావ సంబంధం ఉంటుంది. ఎక్కడైతే అవినాభావ సంబంధం ఉంటుందో అదే వస్తు రూపంలో ఉంటుంది, కార్యరూపంలో ఉంటుందన్నమాట. దాన్ని వేరు చేసి చూపించలేమాట. అందుకే అవినాభావ సంబంధం ఉంటుంది, అభేదం ఉంటుంది, భేదత్వం ఉంటుంది అన్నమాట. దాన్ని వేరు చేసి చూపి ఇది కుండ అని చెప్పి మిట్టి అని చెప్పి. అది కుండ అంటున్నామంటే ఖచ్చితంగా మిట్టి కుండ మిట్టి ఆ మిట్టి యొక్క స్వరూపంతో ఉత్పన్నమైన ఆ ప్రతిమ కనిపిస్తుంది. వస్త్రం అంటే దాదాపోగులతో యుక్తమైనటువంటి ఆ వస్త్రం కనిపిస్తుంది. అంతేగాని వేరుగా చూడలేము, భేదంగా చూడలేము. కాబట్టి అభేద. ఏవం ఘటస్య మృత్తికాత, మృత్తికోని ఘట కుండ పటస్య తంతుభ్యో అభేదో విద్యతే. నిజం మధ్య భేదం లేదు, అభేదంగా ఉంటాయి. అంటే అవినాభావ సంబంధంగా కలిసిమెలిసి ఉంటాయి, ఒకే చోట ఉంటాయి. అభేద విద్యతో ఖచ్చితంగా అలా అక్కడే విద్యమానంగా ఉంటాయి. ఏవం అలాగే కార్యే కారణ అభేదాత్, ఆ రకంగా కార్యే కారణ అభేదాత్ తథాచ కారణే భావో యస్య తథా భూతాత్ కార్యాత్ కార్యస్య కారణే భావాత్ అవ్యక్త రూపేణ విద్యమానత్వాద్ అపి న అసదుత్పాదః. అది చెప్పచ్చు. ఒక్కొక్క వాక్యం తీసుకున్నాం మనం. ఏవం కార్యే కారణ అభేదాత్, కార్యంలో కారణ అభేద అంటే కార్యం అంటున్న కార్యవస్తువు అంటే కారణం అభేదంగా ఉండదు, వేరువేరుగా ఉండదు, కలిసిమెలిసి ఉంటుంది. అభేదాత్ భేదం లేదు కాబట్టి. తథాచ అలాగే కారణే భావ యస్య, కారణంలో భావం అంటే కారణంలో కార్యం ఉంది ఏదానికైతే. తథాభూతస్య తథాభూత అలాంటి కార్యాత్ అంటే కార్యస్య కారణే భావాత్ అంటే కార్యవస్తు కారణంలో విద్యమానం ఉండటం వలన. తథాభూతాత్ కార్యాత్ అలాంటి కార్యం చేత అంటే కార్యస్య అంటే వస్తువు పదార్థం అయితే ఉందో కార్యస్య కారణే భావాత్ అంటే కారణంలో విద్యమానంగా ఉండటం వలన, ఆ మిట్టిలో కుండ విద్యమానంగా ఉండటం వలన. దానికి ఈ రకంగా చెప్పాడు. కారణే భావాత్ ఏంటి కార్యస్య కారణంలో విద్యమానంగా ఉంటుంది భావాత్. కానీ ఎలా ఉంటుంది? అవ్యక్త రూపేణ అంటే వ్యక్త రూపంలో ఉండదు, అవ్యక్త రూపేణ విద్యమానత్వాత్ అవ్యక్త రూపంలో ఉంటుంది. మిట్టిలో ఆ కుండ ఉంది, విద్యమానంగా ఉంది, కానీ అవ్యక్త రూపంలో ఉంది, అనభివ్యక్త రూపంలో ఉంది, ప్రకటావస్థలో లేదన్నమాట. అది సూక్ష్మంగా ఉందన్నమాట. కానీ ఉంది, సూక్ష్మంగా ఉంది. అందుకే విద్యమానత్వాదపి నా అసద్ ఉత్పాద. కాబట్టి అసత్ చేత ఉత్పన్నం కాదు, శూన్యత్వం చేత ఏది ఉత్పన్నం కాదని చెప్పి అదే సిద్ధాంతి పూర్వపక్ష యొక్క విషయాన్ని రకరకాలుగా ప్రస్తావించారు. కాబట్టి నా అసద్ ఉత్పాద, అసత్ చేత ఏది ఉత్పన్నం కాదు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించాడు. కాబట్టి కార్యవస్తువు అనేది ఎల్లప్పుడూ కాలంలో విద్యమానంగా ఉంటుంది. కుండ ఎల్లప్పుడూ మట్టిలో విద్యమానంగా ఉంటుంది, కానీ అవ్యక్త రూపంలో ఉంటుంది, అప్రకటావస్థలో ఉంటుంది, సూక్ష్మంలో ఉంటుంది. కానీ దాన్ని తయారు చేసినప్పుడు వ్యక్తావస్థలో ఉత్పన్నమవుతుంది, అదే అవివ్యక్తం అవుతుంది, అదే కనిపిస్తుంది మనకు. కాబట్టి ఈ రకంగా విద్యమానంగా ఉంటుంది, కానీ సూక్ష్మంగా ఉంటుంది. కాబట్టి నా అసద్ ఉత్పాద పూర్వపక్ష శూన్యత ఉత్పన్నమైన కదా, అలా సంభవించదు, ఎప్పుడు కూడా సంభవం కాదు. అసద్ పదార్థం ఏది సత్పదార్థం ఉత్పన్నం కాదు అని చెప్పి సిద్ధాంతి ఆ పూర్వపక్ష యొక్క విషయాన్ని ఖండించాడు. ఈ విషయంలో మనం ముందు చెప్పిన ప్రమాణం మళ్ళీ తీసుకొస్తున్నామట. ఏంటి? ఉక్తం హి వేదే, వేదంలో చెప్పబడింది ఏది? తుత్స్యేనాభువపిహితం యదాసీత్ తపసస్తన్మహినా జాయతైకం. ఇక్కడ తపస్సు అనేది అది బై మిస్టేక్ అయిపోయిందండి, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందు చెప్పుకున్నాం మనం. తపసస్తన్మహినా జాయతైకం. ఇక్కడ వేదమంత్రం చూపించారు. ఏంటి? తుత్స్యేనాభ్వపిహితం అంటే ఇక్కడ తుత్స అంటే చెప్పిన ఆభు అంటే ఇక్కడ తుత్స్యేనాభ్వపిహితం. ఆభు అంటే మూల ప్రకృతి. మూల ప్రకృతి ఎలా ఉండే ముందు? అనభివ్యక్త అవస్థలో ఉండేది, అంటే అవ్యక్త రూపంలో ఉండేది, వ్యక్త రూపంలో కాకుండా అవ్యక్త రూపంలో ఉండేది. ఏదో ఆసీత్ ఎలాగైతే తత్ మహిళ ధాన్య పరంపిత పరమాత్మ ఆ మూల సూక్ష్మ రూపంలో ఉండేటువంటి మూల ప్రకృతి రూపంలో ఉండే దాన్ని తన్ మహిళ తపస తన్ మహిళ జాయతైకం దాన్ని ఒక మహాతత్వ రూపంలో అభివ్యక్తం చేశాడు. ఆ పరమాత్మ నిమిత్త కారకుడిగా ఉండి ఏం చేశాడు? ఆ మూల ప్రకృతిని శూన్యం అంటున్నాం మనం. మూల ప్రకృతిలో ఉండేదాన్ని, సూక్ష్మంగా ఉండేదాన్ని ఆ పరంపిత పరమాత్మ దాన్ని తీసుకొని మహిళ తపస తన్ మహిళ జాయతైక మహిళ అంటే మహాతత్వము ఉత్పన్నం చేశాడు. ఆ మూల ప్రకృతి చేత సత్వగుణము, రజోగుణము, తమోగుణము సామ్యవస్థ ప్రకృతి అని చెప్పుకున్నాం కదా.
ఆ మూల ప్రకృతిని తీసుకుని ఒక మహిళ అంటే మహాతత్వాన్ని ఉత్పన్నం చేశాడు. అలా ఆ మహాత్వం చేత అహంకారం చేత తన్మాత్రల చేత పంచభూతాల చేత పంచేంద్రియాలు ఇవన్నీ ఉత్పన్నమయ్యాయన్నమాట. కాబట్టి అక్కడ మూల ప్రకృతి చేత ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి. మూల ప్రకృతి లేకపోతే ఇవన్నీ ఉత్పన్నం కావు. కాబట్టి మూల ప్రకృతి స్వీకరించాలి. అక్కడ శూన్యం అని చెప్పినప్పుడు శూన్యం చేత ఇవన్నీ ఉత్పన్నం కావు. ఏదైనా సత్తాత్మకమైన పదార్థం ఉంటే ఇవన్నీ ఉత్పన్నం అవుతాయి అని చెప్పి ఇది ప్రమాణంగా ముందు చెప్పిన అదే ఇక్కడ ప్రమాణంగా ఇచ్చాడు. తద్హి ఇదం ఎందుకంటే అది ఇదే కాబట్టి తద్హి ఇదం తద్హి అవ్యాకృతం ఆసీత్. ఎందుకంటే ఆ ప్రకృతి అనేది ఉత్పన్నం కావడానికి ముందు అవ్యాకృతం ఆసీత్ అంటే సూక్ష్మంగా ఉండేది అన్నమాట. అభివ్యక్త అవస్థలో ఉండేది కాదు. అవ్యాకృతం ఆసీత్. తద్హి ఇదం ఆ ప్రకృతి అనేది తద్హి వ్యాకృతం ఆసీత్. ఓకేనా? తద్హి ఇదం అవ్యాకృతం ఆసీత్ అంటే అది అనభివ్యక్తుల అవ్యక్త రూపంలో ఉండేది. ఏది ఆ ప్రకృతి అంటే సూక్ష్మ రూపంలో ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రమాణం ఏం చెప్తుందంటే సత్ ఏవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్. అందుకే సత్ ఏవ సత్తాత్మకమైనటువంటి ఈ అంటే సౌమ్య, హే సౌమ్య అంటే ఒక ఆచార్య శిష్యుడికి సంబోధిస్తున్నాడు. హే సౌమ్య సత్ ఏవ ఇదం అగ్ర ఆసీత్. సత్తా రూపంలో ఉండేదన్నమాట. అది ఇప్పుడు అభివ్యక్తమైంది. మూల ప్రకృతి రూపంలో సత్తా రూపంలో మూల ప్రకృతి రూపంలో విద్యమానంగా ఉండేది. తదేవ ఇదం అగ్ర ఆసీత్. అది ఇప్పుడు విద్యమానంగా ఉత్పన్నమైంది. మూల ప్రకృతి చేత ఇదంతా కాల జగత్తంతా ఉత్పన్నమైంది అని చెప్పి చాందోగ్యోపనిషత్తు కూడా ఇక్కడ ప్రమాణం చూపించారు. కాబట్టి భగవద్గీత యొక్క శ్లోకం కూడా చూపించారు. నా అసతో విద్యతో భావ. ఇక్కడ మనం భగవద్గీత యొక్క శ్లోకం కూడా నా అసతో విద్యతో భావ. అసత్ పదార్థం చేత ఏది సత్తాత్మక విద్యమాన పదార్థం ఉత్పన్నం కాదు. నా అసత విద్యతో భావ. అసత్ చేత భావం ఏది విద్యమానం కాదు. నా భావో విద్యతే సత. భావాత్మక పదార్థం భావాత్మక వస్తువు తయారవుతుంది కాబట్టి అభావాత్మకమైన వస్తువు చేత భావాత్మకమైన వస్తువు ఏది ఉత్పన్నం కాదు. అంటే ఒక పదార్థం ఉంటేనే ఏదైనా ఆ పదార్థానికి సహాయం ఇంకో పదార్థం తయారవుతుంది. కానీ లోకంలో ఏదైనా తీసుకోండి, ఇది అభావం చేత ఏమి లేకుండా ఏదైనా ఉత్పన్నం అయిందా వస్తువు. యథా పిండే తథా బ్రహ్మాండే. ఇక పిండం గురించి తెలుసుకున్నామంటే ఈ బ్రహ్మాండంలో ఉన్న పదార్థాలు తెలుసుకున్నామంటే మనకు సూక్ష్మంగా తత్వాలు అర్థమవుతాయండి. సంసారంలో ఏదైనా ఒక పదార్థం తయారైందంటే ఏ కారణం లేకుండా పదార్థం తయారైందా, ఇది ఏం లేదు తయారైంది, అట్లేదైనా ఉందా? ఎప్పుడు సంభవం కాదు. కాబట్టి ఏదైనా ఉత్పన్నమైందంటే దానికి కారణం ఖచ్చితంగా అవశ్యంగా ఉంటుంది. కాబట్టి నా అసతో విద్యతో భావ. అసత్ చేత విద్యమాన భావాత్మకమైన వస్తువు అంటే ఏది ఉండదు అని చెప్పి ఈ రకమైన ప్రమాణాలు చెప్పుకున్నాం. అంటే కారణం ఉంటేనే కార్యం ఉత్పన్నం అవుతుంది. ఇదే సిద్ధాంతిని ప్రస్తావించడం కోసం సిద్ధాంతి రకరకాల పూర్వపక్షి సమానం చెప్తున్నారు. శూన్యం చేత ఏది ఉత్పన్నం కాదో సత్తాత్మైన మూల ప్రకృతి ఖచ్చితంగా స్వీకరించాలి అని చెప్పి ఇక్కడ ప్రస్తావించాడు. అస్తు, ఇందులో సందేహం ఉందా? ఓకే, నెక్స్ట్ చూడండి. మళ్ళీ శంకిస్తున్నాడు. ఏం చెప్పాడు అంటే ఏం చెప్పాడు? పూర్వపక్షి చెప్పాడు ఇది ఈ విద్యమాన మూల ప్రకృతిలో మూల కారణంలో ఈ ఘట ఈ వస్త్రాలు ఏవైతే ఉన్న పదార్థాలు మూల కారణంలో విద్యమానంగా ఉంటాయి. ఏం చెప్పాము? మూల కారణంలో విద్యమానంగా ఉంటాయి. పైన చెప్పామంటే ఏం చెప్పినాం? తథాభూత కార్యాత్ కార్యస్య కారణే భావాత్. కార్యస్య కారణే భావాత్. కార్యవస్తువు అనేది కారణంలో సూక్ష్మంగా అంతర్ముఖంగా ఉంటుంది. అది అవ్యక్త రూపంలో ఉంటుందని చెప్పుకున్నాం. ఆ విషయం మీద మళ్ళీ పూర్వపక్షాలు ఆ విషయాన్ని పట్టుకుని సిద్ధాంతిని మళ్ళీ ఖండిస్తున్నాడు. ఏ రకంగా ఖండిస్తున్నాడు? పూర్వపక్షి చూడండి. అత శంకతే మళ్ళీ శంకిస్తున్నాడు. భావే భావయోగ చేత్ నా వాచ్యం. పూర్వపక్షి ఏ విధంగా ఖండించారు చూడండి. భావే భావయోగశ్చేత్ నా వాచ్యం. నువ్వు భావే ఇక్కడ రెండు భావ శబ్దాలు ఉన్నాయి. రెండింటికి అర్థం భిన్న. ఇక్కడ భావే అంటే కారణం, భావ అంటే కార్యం. ఏంటి? భావే అంటే కారణము, భావ అంటే ఆ కారణం చేత ఉత్పన్నమంటే వస్తువు, దాన్ని భావ అంటున్నావు. అక్కడ భావే భావయోగ చేత్ నా వాచ్యం. నువ్వు ఈ భావాత్మక వస్తువు కారణంలో ఉంది అని ఉందంటే మళ్ళీ ఉత్పన్నమైంది ఎందుకు చెప్తున్నావు? ప్రశ్న ఎలా ఉంది ఇక్కడ? ఇప్పుడు కుండ అనేది మిట్టిలో ఉంది అన్నప్పుడు మళ్ళీ కుండ తయారు చేయి అని చెప్పి ఎందుకు అంటున్నావు? వస్త్రము తంతువుల్లో ఉంది అంటున్నావు. తంతులో ఉంది అంటే మళ్ళీ ఆ వస్త్రం తయారు చేయి ఎందుకు అంటున్నావు? మిట్టిలో ఉంది కదా, ఆ తంతువుల్లో ఉంది కదా, మళ్ళీ ఉత్పన్నం చేయి, దీన్ని తయారు చేయి ఎందుకు అంటున్నావు? మళ్ళా
కాబట్టి లేదు లేదు కాబట్టే నువ్వు అలా చెప్తున్నావు అని పూర్వపక్షి ఈ రకంగా ప్రస్తావిస్తున్నావు అని. మన చూడు సిద్ధాంత యొక్క మాటని ఏ విధంగా ఎలా క్యాచ్ చేశాడనమాట. అంటే పూర్వపక్షి ఎలాగే అడగవచ్చు, సిద్ధాంతం కాకపోయినప్పుడు ఎలా అభివ్యక్తం చేస్తున్నావు ఆయన. నువ్వు మట్టిలోనే కుండ విద్యమానంగా ఉంది కానీ సూక్ష్మంగా ఉంది అంటున్నావు. సూక్ష్మంగా ఉంది అందుకే అది కనిపించడం లేదు, మళ్ళీ అభివ్యక్తం అవుతుంది అంటున్నావు. ఇప్పుడు ఉంది అంటున్నావు, దాంట్లో విద్యమానంగా ఉంది అంటావు. ఉంటే మళ్ళీ అది మళ్ళీ ఉత్పన్నం చేయందుకు అనడం. కుండ అనేది మిట్టిలో ఉంది, వస్త్రం అనేది దాదాపు పోగుల్లో ఉంది, తంతువుల్లో ఉంది. మళ్ళీ ఉంటే ఈ 10 వస్త్రాలు చేయండి, 10 కుండలు తయారు చేయండి, 5 కుండలు తయారు చేయండి, 5 వస్త్రాలు తయారు చేయండి ఎందుకు అంటున్నావు? కాబట్టి లేదు. కాబట్టి భావే భావయోగస్య నా వాచ్యం అలా చెప్పకూడదు. నువ్వు ఎందుకు చెప్తున్నావు? చెప్పకూడదు. నువ్వు నా వాచ్యం అలా చెప్పకూడదు. ఈ కుండను తయారు చేయి, ఈ వస్త్రాలు తయారు చేయని చెప్పకూడదు. నా వాచ్యం అలా చెప్పకూడదు. నువ్వు చెప్తున్నావు కాబట్టి శూన్యత్వమే అని చెప్పి ఆ రకంగా తీసుకెళ్తున్నావు. శూన్యం ఏం లేదు కాబట్టి నువ్వు అలా చెప్తున్నావు. ఉంటే ఎందుకు మళ్ళీ ఉత్పన్నం చేస్తాం? లేదు కాబట్టి అని పూర్వపక్షి విధాన్ని ప్రస్తావించారు. చూడండి భాష్యం. భావే భావయోగ చేత్ అంటే కారణాత్మకే భావే, కారణాత్మక అంటే భావంలో భావయోగ అంటే కార్యాత్మకస్య భావస్య యోగ విద్యమానత్వం చేత్. ఇప్పుడు కారణ వస్తువులోనే కార్య వస్తువు అంటే మట్టిలో కుండ ఉంది అంటే మళ్ళా విద్యమానంగా ఉంది అన్నప్పుడు తద నా వాచ్యం చెప్పకూడదు. ఏమని? కార్యస్య ఉత్పాద అనుత్పాద విషయే నా వక్తవ్యం. కార్యస్య కార్యకి ఉత్పత్తి అనుత్పత్తి ఆ విషయంలో నా వక్తవ్యం చెప్పకూడదు. ఎందుకు? యద్వా దాన్ని ఇంకో రకం చెప్పాడు. యద్వా లేదంటే కార్యం ఉత్పన్నం నా ఉత్పన్నం నా వక్తవ్యం సార్ అలా నువ్వు చెప్పకూడదు. పూర్వపక్షి ఈ రకంగా ప్రస్తావించామంట. నువ్వు కారణంలోనే కార్యం ఉంది అంటున్నావు, మట్టిలోనే కుండ ఉంది అంటున్నావు. ఉందంటే ఇప్పుడు ఇది 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 ఉత్పన్నమైంది, ఇది ఉత్పన్నం కాలేదు అని ఆ కథనం చెప్పకూడదు. నువ్వు కార్యస్య ఉత్పాద అనుత్పాద విషయం నా వక్తవ్యం నువ్వు ఉల్లేఖించకూడదు. కార్యం ఉత్పన్నమైంది, నా ఉత్పన్నం నా వక్తవ్యం అలా చెప్పకూడదు. కాబట్టి శూన్యత్వవాదం అనేది నువ్వు స్వీకరించాలి అంటే పూర్వపక్షి మళ్ళీ ఆ విధంగా ప్రస్తావన చేసుకొచ్చాడు. దానికి సమాధానంగా సిద్ధాంతం చెప్తున్నారు. చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ. పూర్వపక్షి యొక్క అభిప్రాయం అర్థమైందండి. ఇక్కడ భావే భావయోగ చేత్ వాచ్యం. నువ్వు మూల కారణంలోనే కార్యం ఉంది అంటే మళ్ళా ఇది ఉత్పన్నమైంది, ఇది ఉత్పన్నం కాలేదు నువ్వు కథనం చెప్తున్నావు కదా, అది ఎందుకు చెప్తున్నావు? కానీ అలా చెప్పకూడదు అని చెప్పి పూర్వపక్షులు ఆక్షేపించాడు. దానికి సిద్ధాంత సమాధానం చెప్తాడు. సమాధత్తే ఏంటి? నా అభివ్యక్త నిబంధన వ్యవహార అవ్యవహారం. నా అభివ్యక్త నిబంధన వ్యవహార అవ్యవహారం. ఇవి నా ఇది నువ్వు చెప్పింది యుక్తి సంగత కాదు కాదు అనేది ఇది నా యుక్తముక్తం. నువ్వు అది ప్రశ్న ఇది యుక్తి సంగతంగా నువ్వు అలా ప్రస్తావించు కదా, అది నా మీద ఆక్షేపించేది యుక్తి సంగతం కాదు. ఎందుకు? నా అభివ్యక్తి నిబంధన. అభివ్యక్తి అనేది ఆ కారణం మీద ఆధారపడి ఉంటుంది. ఏ వస్తువైతే ఏ కార్యవస్తువు ఏ పదార్థం ఏ కారణం మీద ఆధారపడి ఉంటుందో ఆ నిమిత్తం మీద ఆధారపడి ఉంటుంది. ఆధారపడి ఉంటుంది కాబట్టి వ్యవహార అవ్యవహారం అది ఒకసారి మనకు కనిపించి అభివ్యక్తమైన కొన్ని వ్యవహార స్థితిలోకి వస్తుంది, అభివ్యక్తం కాలం అవ్యవహార స్థితిలో ఉంటుంది. ఉత్పన్నం చేస్తే దాన్ని వ్యవహరిస్తాం, లేకపోతే అది మూల రూపంలో ఉంటుంది అనమాట. అందుకే అభివ్యక్తి అనేది ప్రకటావస్థ అనేది మనకు కనిపించే అవస్థ అనేది నిబంధన కారణంలో ఉంది కాబట్టి, దాని ఆశ్రయంలో ఉంది కాబట్టి, మూల ఆశ్రయం మీద ఆధారపడి ఉంది కాబట్టి వ్యవహార అవ్యవహారం. ఈ వ్యవహార స్థితి అవ్యవహార స్థితి మనకు కలుగుతుంది. ఉత్పత్తి స్థితి అనుత్పత్తి స్థితి మనకు కనిపిస్తుంది అని చెప్పి సిద్ధాంత సమానం చెప్పారు. చూడండి భాషలో నా యుక్తం ఉక్తం నీ యుక్తి సంగత పూర్వకంగా చెప్పలేదు, సిద్ధాంత పూర్వపక్షం ఖండించాడు. ఎందుకంటే అభివ్యక్తి నిబంధన వ్యవహార అవ్యవహారం. చూడండి కార్యవస్తునో అభివ్యక్తి నిమిత్తం. కార్యవస్తు అయితే ఉందో ఆ కార్యవస్తు అనేది అభివ్యక్తి నిమిత్తం, అభివ్యక్తి మీద ఆధారపడి ఉందన్నమాట. కార్యవస్తున అభివ్యక్తి నిమిత్తం మీద ఆధారపడి ఉందన్నమాట. ఏ దానికి నిమిత్తమో తస్య ఉత్పాద అనుత్పాద వ్యవహారస్థ. ఎందుకంటే ఆ నిమిత్తం మీద ఆధారపడే ఇది ఉత్పన్నమైంది, ఇది ఉత్పన్నం కానిది ఆధారపడి ఉంటాయన్నమాట. అందుకే తస్య ఉత్పాద అనుత్పాద వ్యవహారం ఏదైతే వ్యవహరిస్తున్నామో ఇది ఉత్పన్నమైంది, ఇది ఉత్పన్నం కాలేదు అని చెప్పి వ్యవహరిస్తున్నామో ఇది నిమిత్తం తస్య నిమిత్తం
ఉత్పాద అనుత్పాద వ్యవహారం స్థహ ఆ వ్యవహారం మనం లోకంలో చూస్తున్నామట. ఏది ఆ వస్తువుని ఆ పదార్థం మీద ఆ మూలకాంశ ఆధారపడి ఉంది కాబట్టి. ఎందుకు గుప్తం సత్ తిష్టతి అంటే మూల రూపంలో గుప్తంగా ఉంటుందంట. మూల రూపంలో గుప్తం సత్ తిష్టతి, సత్తాత్మైన పదార్థం అనేది ఆ కుండ అనేది ఆ వస్త్రం అనేది గుప్తం అంటే మూల రూపంలో సూక్ష్మంలో ఉంటుంది. ఎందుకంటే కార్యం యదా అభివ్యక్తత ప్రాప్నోతి, కార్యం అనేది ఆ కుండ అనేది లేదా వస్త్రం అనేది యదా ఎప్పుడైతే అభివ్యక్తతాం ప్రాప్నోతి అభివ్యక్తిలోకి ప్రాప్తమవుతుందో, దాన్ని ప్రకటీభవతి లేదా ప్రకటమవుతుందో, తదా తస్య ఉత్పాదః ఇది ఉచ్యతే. ఎప్పుడైతే ఆ కారణం చేత ఆ కార్య వస్తువు ఆ కుండ గాని ఆ వస్త్రం ఉత్పన్నమైందో అప్పుడు దాన్ని ఉత్పన్నమైందని చెప్తాం. అందుకే తదా తస్య ఉత్పాదః ఇది ఉచ్యతే, అది ఉత్పన్నమైందని చెప్తాం. ఎప్పుడైతే నా అభివ్యక్తతాం ఆప్నోతి ఎప్పుడైతే అది ఉత్పన్నం కాలేదో తదా తస్య అనుత్పాదః ఉచ్యతే, అది ఉత్పన్నం కాలేదు అని చెప్తాం. అంటే ఆ మూల కారణం ఏదైతే ఉందో ఆ మూల కారణం ఆధారపడి ఉంది కాబట్టి ఎప్పుడైతే అభివ్యక్తం అవుతుందో దాన్ని ఉత్పత్తి స్థితి అంటాము. ఎప్పుడైతే అభివ్యక్తం కాలేదో దాన్ని అనభివ్యక్తి స్థితి అంటాము, అనుత్పాదః అంటాము. ఎలాగంటే లోకంలో ఉండే ఉదాహరణ తీసుకునే ఇక్కడ తిలేసు తైలం సత్. తిలేసు తైలం అంటే నువ్వుల్లో నూనె ఉంది కదా, నువ్వుల్లో నూనె ఉంది ప్రత్యక్షంగా లోక ఉదాహరణ అనమాట. తిలేసు తైలం సత్ పీడనేన అభివ్యజ్యతే. ఆ నువ్వుల్లో ఉండే నూనె ఎలా వస్తుందండి? నువ్వుల్లో నూనె సత్తాత్మకంగా ఉంది, సత్తది. తిలేసు తైలం సత్, సత్తాత్మకంగా నూనె అనేది దాంట్లో ద్రవ్యం అంటూ ఉంది అన్నమాట. అది ఎలా వస్తుంది? పీడనేనా, దాన్ని మిషన్లో వేసి బాగా దంచి లేదంటే పిండి పట్టామనుకోండి, దాంట్లో మిషన్ వేసామనుకోండి, అది బయటకు వస్తుంది. దాన్ని పీడించడం వల్ల అంటే దాన్ని అణచి వేయడం వల్ల గట్టిగా దంచడం వల్ల దాన్ని నూనె బయటకు వస్తుంది అన్నమాట. అలాగే తిలేసు తైలం సత్ పీడైన అభివ్యక్తి, అప్పుడు నువ్వుల్లో నూనె కనిపించకపోయినప్పుడు కూడా ఆ నూనె ఏ విధంగా బయటకు వస్తుందో అభివ్యక్తి ఎలాగైతే వస్తుందో అలాగే ఇక్కడ కూడా ఆ మిట్టిలో మూల కాలంలో ఉన్నటువంటి మిట్టిలోంచి ఆ కుండ కూడా అభివ్యక్తం అవుతుంది. ఎప్పుడైతే అభివ్యక్తం అవుతుందో దాన్ని ఉత్పత్తి స్థితి అంటాం. ఆ నువ్వుల్లో నూనె తీయనప్పుడు ఏ విధంగా నూనె అలాగే ఉంటుందో దాన్ని అనభివ్యక్తి స్థితి, ఉత్పత్తి కాలేదు, ఇంకా నూనె తీయలేదు, అనుత్పత్తి అని చెప్తామట. అది ఆ వస్తువు మీద ఆధారపడి ఉంటుంది, మన చేసే కర్మ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అభివ్యక్తిం ఆశ్రిత్య తినచ్చండి. అభివ్యక్తిం ఆశ్రిత్య తస్య ప్రయోగ వ్యవహార అవ్యవహార వచ్చే భవతః. అందుకే అభివ్యక్తి అనేది ప్రకటవస్థ అనేది ఆశ్రిత్య ఆ వస్తువు మీద ఆధారపడి దాన్ని ఆశ్రయించి ఉంటుంది కాబట్టి అది ఉత్పన్నం చేసినప్పుడు ఉత్పత్తి స్థితి అంటాం, ఉత్పన్నం కానీ అనుత్పాద స్థితి అంటాం అన్నమాట. కాబట్టి అభివ్యక్తిం ఆశ్రిత్య తస్య ప్రయోగ వ్యవహార అవ్యవహారో చ భవతః. దీంట్లో వ్యవహారం అనేది ఉత్పత్తి స్థితి అనుత్పత్తి వ్యవహారం అనేది మనకు లోకంలో కనిపిస్తుంది. వ్యవహారం చ భవతః తస్మాత్ నా దోషః. అందుకే మనం చెప్పిన సిద్ధాంతం దోషం లేదు. ఏంది? కారణే కార్యస్థ గుప్త రూపేణ విద్యమానత్వే. ఈ కార్యం అనేది కార్య వస్తువునేది కారణంలో గుప్త రూపంగా అంటే సూక్ష్మంగా విద్యమానంగా ఉంటుందని దాంట్లో దోషం లేదు. అది తస్య అభివ్యక్తిని ఆశ్రిత్య, అది ఏదే కారణం చేత ఆధారపడి ఉంటుంది కాబట్టి అది అభివ్యక్తి అనభివ్యక్తి స్థితిలోకి వస్తుంది, అంతేగాని అక్కడ వస్తువు లేదని కాదు. కాబట్టి తస్మాత్ నా దోష. అందుకే నువ్వు కారణంలో కార్యము గుప్త రూపంలో ఉంటుంది అనే దానికి శంకించావు కదా, మరి ఉంటే మళ్ళీ ఉత్పన్నం కావడం ఎందుకు? ఇప్పుడు నువ్వుల్లో నూనె ఉంది అన్నప్పుడు మళ్ళీ నూనె తీయ ఎందుకు చెప్పడము? తీయాలి ఖచ్చితంగా, అది అభివ్యక్తి చేసుకుని దాన్ని ఉపయోగించుకోగలుగుతాం. మూడు రూపంలో ఉంది, దాన్ని ఉపయోగించుకోవాలంటే దాన్ని పీడనం చేయాలి. పీడనం అంటే దాన్ని అణిచివేసి దాన్ని దంచి మిషన్లో వేసి నూనె తీసుకోవాలి. అలా తీసినప్పుడు ఉత్పన్నం అవుతుంది, నూనె బయటకు వస్తుంది. అలాగే మట్టిలోంచి కుండ కూడా సూక్ష్మ రూపంలో ఉంటుంది, అది మనం తయారు చేసినప్పుడు అభివ్యక్తం అవుతుంది. లేకపోతే అనుత్పాద ఉత్పత్తి స్థితిలోకి రాదు. కాబట్టి నువ్వు భావయోగ చేత్ నా వాచ్యం, భావంలో ఇప్పుడు నువ్వుల్లో నూనె ఉంది అంటున్నావు, నువ్వు సూక్ష్మ రూపంలో ఉందన్నప్పుడు మళ్ళా దాన్ని తీయ ఎందుకు చెప్తున్నావు? అది చెప్పకూడదు అని పూర్వపక్ష ఆక్షేపించావు. అది ఖచ్చితంగా దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి, నువ్వుల మీద ఆధారపడి ఉంది కాబట్టి నూనె అది ఖచ్చితంగా తీయాలి. తీసుకొని మనం దాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే మిట్టిలో కుండ, తంతువులో వస్త్రం అనేది అవి సూక్ష్మంగా ఉంటాయి.
గుప్త రూపంలో ఉంటాయి. అది విద్యమానంగా ఉంది కాబట్టి అభివ్యక్తం అవుతుంది, ఉత్పన్నం అవుతుంది. కానంతసేపు అనుత్పాద స్థితిలో ఉంటుంది, ఉత్పన్నమైనప్పుడు ఉత్పత్తి స్థితిలో ఉంటుంది, మనకు ప్రత్యక్షం అవుతుంది. ఇప్పుడు నువ్వుల నూనె కనిపించలేదంటే ఆ వస్తువు లేదు, అది ఖచ్చితంగా ఉంది. ఇది సూక్ష్మంగా ఉంది, నువ్వులు గింజ సూక్ష్మంగా దాంట్లో నూనె ఉంటుందా అంటే అభివ్యక్తమైనప్పుడు ఉంటుంది. అలాగే మూల రూపంలో ఈ ప్రకృతి ఉంది. నువ్వుల గింజ ఏ విధంగా సూక్ష్మంగా ఉంటుందో దాంట్లో నూనె ఏ విధంగా విద్యమానంగా ఉందో కనిపించకపోయినప్పటికీ కూడా అది దాన్ని పీడనం చేసినప్పుడు, అలాగే ఈ మూల ప్రకృతిని పరమాత్మ పీడనం చేసినప్పుడు అంటే అభివ్యక్తం చేసినప్పుడు ఈ జగత్ రూపంలో ఉత్పన్నం అవుతుంది. కాబట్టి మూల ప్రకృతి ఖచ్చితంగా స్వీకరించాలి అని చెప్పి సిద్ధాంతి పూర్వపక్షికి ఆక్షేపాలకు సమానం చెప్తూ ఈ రకంగా మూల ప్రకృతి ద్వారా ఇదంతా కార్య జగత్ ఉత్పన్నం అవుతుంది. శూన్యం ద్వారా ఏది ఉత్పన్నం కాదు. నూనె కావాలంటే ఖచ్చితంగా ఆ నువ్వులు ఉన్నాయి కాబట్టి నూనె ఉత్పన్నమైంది. నువ్వులే లేకపోతే నూనె ఎక్కడికి వస్తుంది? అలాగే ప్రకృతి లేకుండా ఈ కార్య జగత్ ఎలా వస్తుంది? ఖచ్చితంగా జగత్తు ఉందంటే కారణం ఖచ్చితంగా ఉంటుంది. కారణం లేకుండా కార్య వస్తువు ఏది ఉండదు. సంసారంలో ఏ పదార్థం లేదు. ఏవైతే కనిపిస్తున్నాయో నిజంగా మన కళ్ళకు మాయ చేసి మనం ఏదో స్వీకరించాలి కానీ వాస్తవం ఏది లేదు. ఓకేనా? యథార్థంగా కారణం ఉంటేనే కార్య వస్తువు ఉంటుంది. సంసారంలో లోకంలో ఉండే ఉదాహరణతో మనకు ఆ బ్రహ్మాండంలో ఉండే సూక్ష్మతత్వంలో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నువ్వు చెప్పి యుక్తి సంగతి అభివ్యక్త నిబంధన, అభివ్యక్తి ఇది వాటి కారణం మీద ఆధారపడి ఉంటుంది, ఆశ్రయించి ఉంటుంది. కాబట్టి వ్యవహార అవ్యవహారం, అందుకే వ్యవహార అవ్యవహారం మనకు లోకంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఉత్పన్నమైనప్పుడు వ్యవహారంలో ఉంటుంది, కాకపోతే అవ్యవహారంలో ఉంటుంది, అంతే. అది అనుత్పాద స్థితిలో ఉంటుంది. కాబట్టి తస్మాన్ నా దోష, మేము చెప్పింది దోషయుక్తం కాదు. కాబట్టి కారణే కార్యస్య గుప్త రూపేణ విద్యమానత్వం, ఎందుకంటే గుప్త రూపంలో విద్యమానంగా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి అని చెప్పి సిద్ధాంతి ఇక్కడే ప్రస్తావించారండి. అస్తు. ఎందుకు యొక్క సందేహం ఉందా? ఓకే అండి. ఆచార్య, సైన్స్ లో కూడా ఉంది కదండి, ఏ పదార్థం దానంతా అది సృష్టించబడదు, నాశనం అవుదని కూడా మనకి సైన్స్ లో వస్తుంటుంది, చదువుకుంటాం కదండి. ఏంటండి? సైన్స్ లో కూడా మనకి ఫస్ట్ క్లాస్ ఏ ద్రవ్యం గాని ఏ పదార్థం గాని దానంతా సృష్టించబడదు, దానంతట అది నాశనం అవుదని వస్తుంది కదండి. matter can neither be destroyed nor created. కెమిస్ట్రీలో వస్తుంది కదా. అవునండి. అందుకే అంటే అక్కడ సత్తాత్మక పదార్థం చేసిన ఒక సత్తాత్మక పదార్థం ఉత్పన్నం అవుతుంది. అది నష్టం కాదు, దాని వికారం వస్తుంది కానీ నష్టం కాదు. అవునండి. వికారం చెందుతుంది కానీ నష్టం కాదు. ఏ వస్తువునే కూడా నష్టం కాదు. అందుకే మూల రూపంలో ఉంటుంది. అదే మన మూల సిద్ధాంతం ఇదే, మన శాస్త్రం చెప్తుంది కదా. అట్లా దీన్ని ఎవరు ఖండించడం నిరాకరించలేదండి. ఏ వైద్యానికుడు కూడా దీంట్లో తత్వాలను మూలతత్వాన్ని ఏదో ఖండించడానికి వీలు లేదా అని. ఇప్పుడు చెప్పిన విషయాల్లో ఏ వైద్యానికి కానీ ఎవరైనా తర్కపూర్వకంగా సిద్ధించగలుగుతుందా? ఖచ్చితంగా స్వీకరించాల్సిందన్నమాట. శూన్యత్వాన్ని చూపించి మనకు ఇది ఉత్పన్నమైంది, అభావం చెంది భావం ఉత్పన్నమైంది ఎప్పుడు కాదు. ఇప్పుడు చాలా మంది అంటారు ఈ బ్రహ్మాండం అంతా ఒక పిండ రూపంలో ఉండండి, దానికి అదే ఉత్పన్నమైంది అని చెప్తుంటాం. పిండం ఉంది కదా, పిండం ఉంది కాబట్టి ఉత్పన్నమైంది. కానీ ఆ ఉత్పన్నం చేసే కర్త ఖచ్చితంగా కావాలి. సంసారంలో ఏదైనా పదార్థం తీసుకోండి, ప్రతి ఏదైనా తీసుకోండి, తనకై తాను ఏదైనా ఉత్పన్నమైందా? సంసారం వస్తువులు ఎన్ని వస్తువులు ఉపయోగిస్తున్నాము, ఏది కర్త సహాయం లేకుండా మనం ఆ వస్తువును ఉపయోగించుకోగలుగుతాము. జడ వస్తువు ఏదైతే ఉపయోగించుకున్నా అక్కడ కర్త ఖచ్చితంగా ఉన్నాడు. జడ వస్తువు స్వయం జడ వస్తువులు ఉపయోగించుకోవడం లేదన్నమాట. ఈ ప్రకృతిలో ఉండే పదార్థాలు ఏవైతే ఉపయోగించుకున్నామో వాటిని కర్తనే ఉపభోగిస్తున్నాడు. జడ వస్తువు ఉపభోగం చేసుకోవడం లేదు. మొబైల్ ఉంది, ప్రకృతి ద్వారా ఉత్పన్నమైంది. ఇది ఆ మొబైల్ కోసం ఉత్పన్నమైందా, మన కోసం ఉత్పన్నమైంది? ఇది మన కోసం తయారు చేసుకున్నామా? ఆ జడ వస్తువు సహాయంతో మనం దాన్ని ఉపభోగం చేస్తున్నాం అన్నమాట. అంటే అనుభవించాలంటే ఒక పదార్థం కావాలి, ఆ పదార్థం చేత ఈ జీవాత్మ అనుభవిస్తుంది. కానీ ఈ పదార్థాన్ని అనుభవించడానికి కూడా మొత్తం ఈ కార్య జగత్తు అయితే ఉందో అది పరమాత్మ సృష్టించాడు. ఆ పరమాత్మ సృష్టించిన దాంట్లో ఈ జీవాత్మ కొంచెం శక్తి సామర్థ్యం దాన్ని కూడా ఇంకా కొంచెం ఉత్పన్నం చేసుకొని ఉపభోగాలు అనుభవిస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఇది మూల సృష్టి అయితే మనకు తత్వం అంటూ ఉంటుంది, అది సూక్ష్మంగా ఉంటుంది. ఆ సూక్ష్మ ప్రకృతి యొక్క అభివ్యక్త రూపమే ఈ కార్య జగత్ అంతా కూడా అని చెప్పి మనం చెప్తున్నాము. అస్తు. ఇంతవరకు అందుకే ఇలాంటి వ్యవహారం మనకు కనిపిస్తుంది. కాబట్టి మూల ప్రకృతినే ఉంటుంది అని చెప్పి ఇంతవరకు మనకు సిద్ధాంతి ప్రస్తావించాలి. అస్తు. ఇంకా ఇందులో సందేహం చెప్పండి, లేదంటే రేపు చెప్తున్నామండి. అస్తు. మంత్రపాఠ. ఓం
సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే సర్వేభ్యో నమః. అందరికీ నమస్తే నమస్కారం. ధన్యవాదాలు.